audio jungle. కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. వేమూరు నియోజకవర్గం సూర్యపల్లిలో రైతులకు పట్టాదారు పుస్తకాలు అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. పోలవరం కాలువగట్టు ఇళ్ల స్థలాల కోసమా మట్టి కోసమా? పాడతడి సూర్యచంద్ర సంచలన వ్యాఖ్యలు. బెంగళూరులోని గ్రీన్వుడ్ హై ఇంటర్నేషనల్ స్కూల్ ఐబిడివి గ్రాడ్యుయేషన్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. అంతర్వేదిలో అభివృద్ధి కార్యక్రమాలను వర్చువల్గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత టోటల్గా స్పష్టత వస్తుందా? వస్తుంది సార్. అంటే ఎక్కడికి మళ్ళా ఈ విభేదాలు కానీ గొడవలు కానీ తగ్గిపోతాయా? తగ్గిపోతాయి సార్. మీరు చేసినప్పుడు మీరు చేస్తామని నమ్ముతున్నారు అందరూ? ఎంతమంది మీతో విభేదిస్తున్నారు? లేదు సార్, అందరూ కూడా నమ్ముతున్నారు సార్. కానీ ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నారు సార్. మనం ప్రతి ఒక్క రైతు కూడా మనం ఏదైతే కనుక ఫీల్డ్ మీదకి ఎంజాయ్మెంట్ తీసుకుంటున్నామో ఆ రైతుకి నోటీస్ అందజేసి వాళ్ళు ఇక్కడ అవైలబుల్గా లేకపోతే ఫోన్ల ద్వారా వాట్సాప్ ద్వారా సిస్టమేటిక్గా అనేది కూడా చేసి వాళ్ళని పిలిపించి వాళ్ళ 4 గంటలు కూడా వాళ్ళ ద్వారా చూపించుకొని రోవర్స్తో అనేది కూడా ప్రతి ఒక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అనేది కూడా కొలవడం జరిగింది సార్. ఆ లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ తీసుకోవడం వల్ల పాస్బుక్లో సార్ అదేమ్మా సార్ ఇది మ్యాప్ సార్. 1989 అనేది కూడా వాకా శ్రీనివాసరావు గారు సార్. 1989 సార్. మనం ప్రెసెంట్ ఈ లొకేషన్ ఈ ఫీల్డ్ ఇతరుగా కాదా అనేది కూడా మనం వెరిఫై చేసుకోవడానికి మీరు ఎన్ని చేశారు కదా అది ఉంది సార్. సార్ దీని క్యూఆర్ కోడ్ ద్వారా అని కూడా స్కాన్ చేసుకోవచ్చు సార్. మీరు చేయొచ్చు కదా? చేయొచ్చు సార్. సార్ మనకి ఇలా పోర్టల్ ఓపెన్ అయ్యింది సార్, భూనక్ష పోర్టల్. దీని లింక్ ఓపెన్ చేసిన వెంటనే మీ భూమి ఎక్కడ ఉందనేది మ్యాప్ ఓపెన్ అవుతుంది సార్. లొకేషన్ కూడా మనకు కనిపిస్తుంది సార్, ఎటువైపు ఎక్కడ ఉన్నది అనేది. ప్రెసెంట్ ఈ రెడ్ కలర్ అనేది కూడా మనం ఉన్న లొకేషన్ సార్. మన పొలం ఎక్కడ ఉంది అనేది కూడా డైరెక్షన్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే మనం ఎక్కడున్నాం అనేది కూడా డైరెక్షన్ చూపించచ్చు సార్. ఎస్ సార్. మనం ఈ జెండా దగ్గర నుంచి సార్, అవును సార్, ఈ జెండా ఆ జెండా సార్, ఇటు ఆ జెండా సార్, సెకండ్ది నెక్స్ట్ ఈ జెండా సార్. ఈ 4 జెండాల మధ్యన 989 అనే ఎల్పిఎంతో అనేది కూడా ఈ రైతుకి అనేది కూడా అసైన్ చేయడం జరిగింది సార్. ఇది ఎన్ని సెంట్లు? ఇది మొత్తం 53 సెంట్లు. 53 సెంట్లు. ఇప్పుడు నీకు ఆ ఫోన్లో కూడా వస్తుంది, గూగుల్ మ్యాప్లో వస్తుంది, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు మీరు. అప్పుడు మీకు ఇంకా ఇబ్బంది ఉండదు. ఎక్కడ ఎవరన్నా నీ రికార్డులు కానీ వేరే పేరు మారిస్తే మీకు వచ్చేస్తుంది దాంట్లో. ప్రతి ఒక్క రైతుకి కూడా సార్ మనం 14 నెంబర్ల యూపీఎల్ నెంబర్ అనేది కూడా ఇవ్వడం జరిగింది సార్. ప్రతి ఏ రైతు అమ్ముకోవాలన్నా కానీ ఏమన్నా రిజిస్ట్రేషన్ పర్పస్ కోసమైనా కానీ ఈ నెంబర్తో అనేది మాత్రమే తనకు మాత్రమే తెలిస్తేనే చేయగలుగుతారు సార్. ఎవరికి కూడా ఆన్లైన్లో వేరే వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్స్ అనేవి కూడా చేసుకోవడానికి అనేవి కూడా జరుగుతుంది సార్. తన ఉంటే మాత్రమే. ఓకే మా గుడ్, చాలా సంతోషం అయ్యా. నమస్కారం. మంచిదే, సంతోషంగా ఉందండి. సంతోషమా, చాలా సంతోషం. నియోజకవర్గంలో మొన్న గౌరవ శాసనసభ్యులు జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళిక అని మొన్న అధికారులందరితో కూడా జగ్గంపేటలో మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలోని అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయండి, ఒక 6 ప్రతిపాదనలు తీసుకురండి, 3 డబ్బుతో ఖర్చు అయ్యే పనులు, డబ్బు అవసరం లేకుండా ఉన్నాయి 6 ప్రతిపాదనలతో 11వ తేదీన
కాకినాడలో జరిగే సమావేశానికి రండి అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారి పిలుపు మేరకు నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికను మన శాసనసభ్యులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారు సిద్ధం చేసి అదంతా కూడా మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారిని కలుస్తున్నానని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అయితే జగ్గంపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా శాసనసభ్యుల వారు తయారు చేసినటువంటి కొన్ని ప్రతిపాదనల మీద కొన్ని ఇంకా బెటర్గా తీసుకెళ్తే ఎలా ఉంటుందనే ఆలోచనలతో మేము కొన్ని సలహాలు సూచనలు ప్రజల తరపున ఎమ్మెల్యే గారికి, ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం కోసమే ఈ యొక్క మీడియా సమావేశం ప్రధానంగా గౌరవ శాసనసభ్యులు ఒక 6 అంశాల మీద మాట్లాడడం జరిగింది. మొదటి ప్రధాన అంశం, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి పేదవారికి కూడా ఇల్లు నిర్మించాలన్న సంకల్పం ఉంది. ఎన్నికల్లో కూడా 25,000 మందికి ఇల్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు నిర్మించలేకపోయాం. ఇప్పుడైనా సరే నేను 25,000 ఇల్లు నిర్మించడానికి గాను ఒక ప్రణాళిక తయారు చేశానని చెప్పేసి ఎమ్మెల్యే గారు ఆయన ప్రణాళిక ఆలోచన ఏంటంటే, మన గోకవరం మండలం గాదిలపాలెం నుండి ఇక్కడ కిర్లంపూడి మండలం కృష్ణవరం వరకు ఉన్నటువంటి 750 కిలోమీటర్ల ఈ పోలవరం మట్టి వేసినటువంటి భూమిని 800 ఎకరాలు తీసుకుని ఆ 800 ఎకరాల్లో కూడా 26,000 మందికి 26 యూనిట్ల కింద పెట్టి 26,000 మందికి ఇల్లు నిర్మించే ఆలోచనతో ఆయన ముఖ్యమంత్రి గారికి ప్రతిపాదన సిద్ధం చేయడం జరిగింది. మొత్తంగా ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాలు సేకరించారు. ఇప్పుడు కిర్లంపూడిలో ఉందండి, ఉదాహరణ జగపతి నగరంలో ఒకే చోట భూమి సేకరించారు. ఆ భూమి దగ్గర ఒక 15 ఎకరాలు ఎంతో సేకరించి అది పట్టాలు ఇచ్చేసారు. పట్టాలు ఇచ్చేసి దగ్గర 1,50,00,000 2 కోట్ల రూపాయలు సైట్ బిల్డింగ్ డబ్బులు తీసుకున్నారు. బిల్డింగ్ చేశారు, 10 లక్షలు అవ్వచ్చు, 1,50,00,000 దోచుకున్నారు. అదే రకంగా అక్కడ పట్టాలు పనిచేశారు. ప్రజల దగ్గర పట్టాలు ఉన్నాయి, ఈ మట్టి తోలేశారు, బిల్లులు చేసుకున్నారు. అంటే కార్యకర్తలకి కడుపు నిండిపోయింది డబ్బుల ద్వారా. పట్టాలు మాత్రం ఉన్నాయి, కానీ భూమి ఏమైంది? ఆ రైతు ఇది మా తాత ఇచ్చిన ఆస్తి, ఇదిగో పాస్బుక్, గవర్నమెంట్లోనేమో ఈ ప్రభుత్వ స్థలం ఉంది, కానీ ఇది మా తాతది, ఇదిగో పాస్బుక్, ఇదిగో నేను కట్టిన పని రసీదు అని చెప్పేసి కోర్టు కేసారు. మొత్తం అదంతా కూడా కోర్టులో ఉంది. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా అది కోర్టులో మీరు ఏమైనా క్లియర్ చేయగలరా? గత ప్రభుత్వంలో అనాలోచితంగా చేసింది మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా మీరు చేయగలరా? చేయలేము. ఇది ఎమ్మెల్యే గారు కాదు, ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేరు కోర్టులో ఉన్న దాన్ని. ఇప్పుడు ఇది కూడా వీళ్ళు ఆవేదనతో కడుపు కాలిపోయినారు. నా భూమి నాది, నా భూమి నేను నీరుకి ఇచ్చాను, పోలవరానికి ఇచ్చాను, ఇల్లుకి నేను ఇవ్వలేదు, ఇదిగో నేను భూసేకరణ చట్టంలో ఆ రోజు తీసుకున్నదని చూపించి కోర్టుకి వేస్తే ముందు స్టే వస్తుంది. ఈ 26,000 మందికి మళ్ళీ దిక్కులేని పరిస్థితి అయిపోద్ది. దయచేసి ఎమ్మెల్యే గారు మేము కోరేది ప్రజల పక్షాన ప్రతి గ్రామంలోని గ్రామం దరిచేసి భూమి కొనండి. అది ఎకరం 40 లక్షల, 50 లక్షల, 70 లక్షల, 80 లక్షల, కోటి రూపాయలు అనేది మీరు కొనండి. కొనటం వల్ల ప్రజలందరికీ మంచి చేసినట్టు అవుతుంది, మీ పేరు చిరస్థాయిలో ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. అదొకటే కాదు, కిర్లంపూడే కాదు, ఉదాహరణ చెప్తున్నాను నేను. మనకి జగ్గంపేట నియోజకవర్గంలో సుమారు 15,000 మందికి పట్టాలు ఇచ్చారు. 40% మంది ఇల్లులు కట్టుకోలేదు. ఎక్కడ? పోలవరం కాలువ గట్ల మీద. అదే రకంగా రాజపూడిలో ఇచ్చారు, కొన్నారు, భూమి కొన్నారు. రాజపూడి, కృష్ణాపురం మధ్యలో భూమి కొన్నారు. ఎంత అనాలోచితో చూడండి, భూమి కొన్నారు. అక్కడ భూమి కిందేమో గ్యాస్ పైప్ లైన్, ఓ పక్క శ్మశానం, అక్కడ ఒక్కరు కట్టుకోలేదా? అంటే కొన్నారు, సైట్ ఫిల్లింగ్కి డబ్బులు అయిపోయి, కానీ అక్కడికి వెళ్ళలేదు. కింద గ్యాస్ పైప్ లైన్ పేలిపోతే ఏమవుద్దో, ఓ పక్కన శ్మశానం భయం. అంటే ఆ రకంగా 40% మంది స్థలాల్లోకి వెళ్ళలేదు. మరొక 40% మంది పోలవరం కాలువ గట్ల మీద ఇచ్చారు, వాళ్ళు వెళ్ళలేదు. 20% మంది ఇల్లు కట్టుకున్నారు. అది కూడా ఎక్కడ? ఊరికి దగ్గరలో కొన్ని చిన్న చోట కట్టుకున్నారు. అంటే ఇవన్నీ కూడా మీకు అనుభవాలు విత్ ప్రూఫ్స్ మీకు చూపిస్తున్నాను. కోర్టులో ఎన్ని ఉన్నాయి, పోలవరం కాలువ గట్టు మీద ఎన్ని ఉన్నాయి, ఎంతమంది కట్టుకున్నారు, కట్టుకున్న వాళ్ళు ఎందుకు కట్టుకున్నారు అంటే ఊరికి దగ్గరగా ఉన్నాయి, అక్కడ సదుపాయాలు ఉన్నాయి కాబట్టి కట్టుకున్నారు. మీరు మళ్ళీ పోలవరం కాలువ గట్టు అక్కడ నేను ఇల్లుకి ఒక యూనిట్, అక్కడేమో మహిళలకేమో ఉపాధి కల్పించేలాగా ఒక ఫ్యాక్టరీ, స్విమ్మింగ్ పూల్, అది ఇది అని చెప్పి సినిమా చూపించేస్తున్నారు, రాజమౌళి సినిమాలో. ఇదంతా దేనికి? మట్టి, మీ అబ్బాయి మట్టికి, మీ అబ్బాయి మట్టి తోలకానికి ఒక 500 కోట్లు వచ్చేద్దాం మళ్ళీ అని చెప్పేసి. దయచేసి మీరు ఆలోచించి, మీరు చిరస్థాయిలో మీ పేరు కీర్తించబడాలంటే ప్రతి గ్రామంలోని గ్రామానికి దరిచేసి 50 లక్షల, 70 లక్షల, కోటి రూపాయల కొనండి భూమి. శభాష్ జ్యోతుల నెహ్రూ అని చెప్పేసి అనిపించుకుని ఇలా చేయండి అని చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారికి మేము విజ్ఞప్తి చేస్తాము. కానీ దీంట్లో లోటుపాట్లు మనం అందరూ కూడా చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే గారు 26,000 మందికి ఇల్లు ఇచ్చేస్తానంటున్నారు. అది పోలవరం కాలువ గట్టు మీద అని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు. అది సాధ్యమా అసాధ్యమా అనేది ఒక్కసారి
ప్రజలు ఆలోచించాలి, ఎమ్మెల్యే గారు ఆలోచించాలి, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఇది. ఎందుకంటే అవకాశం అనేది రోజు రాదు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగనన్న ఇల్లులు, జగనన్న ఇళ్ళ పట్టాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఇల్లులు అనేక చోట్ల చాలా చక్కగా కట్టించారు. కొన్ని చోట్ల చాలా వెనుకబడ్డ పరిస్థితి. జగనన్న ఇల్లులు, జగనన్న స్థలాలు. మన నియోజకవర్గం చూస్తే గతంలో సుమారు 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. మన జగ్గంపేట నియోజకవర్గం 15,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఇంచుమించు 15,000 మంది ఇళ్ల పట్టాలకి సంబంధించి అనేక గ్రామాల్లో భూమి కొనుగోలు చేశారు. కొన్ని చోట్ల ప్రభుత్వ భూమి ఈ పట్టాలకి ఇచ్చారు. కొన్ని చోట్ల ఈ పోలవరం కాలువ గట్ల మీద కొన్ని చోట్ల ఇచ్చారు. మొత్తం ఆ లిస్ట్ అంతా కూడా సేకరించడం జరిగింది. అయితే ఇప్పుడు మేము ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఎమ్మెల్యే గారు ఏదైతే 800 ఎకరాలు ఈ మన పోలవరం లెఫ్ట్ కెనాల్లో ఉన్న భూమిని తీసుకుని 26,000 మందికి ఇస్తామని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు. మొన్న మీటింగ్లో చెప్పారు, ముందు కూడా చాలాసార్లు చెప్పారు. అయితే గౌరవ శాసనసభ్యుల్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రజల పక్షాన. మరి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప్పలపాడులో కానీ, మల్లేపల్లిలో కానీ, తాళ్ళూరులో కానీ, ఎల్లమిల్లి కానీ, నాయకుంపల్లి కానీ అనేక గ్రామాల్లో పోలవరం కాలువ గట్టు మీద పట్టాలు ఇచ్చారు. ఇల్లు కట్టుకోండి అక్కడ అని చెప్పేసి పట్టాలు ఇచ్చారు. అదే రకంగా ఆ సైట్ లెవెలింగ్కి కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని ఖర్చు పెట్టారు. అవన్నీ కూడా విత్ ప్రూఫ్స్తో. కానీ ఎక్కడైనా ఒక్కిల్లు అయినా సరే పోలవరం కాలువ గట్టు మీద కట్టారా? ఎమ్మెల్యే గారు ఒకసారి మీరు ఆలోచించి. పట్టాలు ఇళ్లలో ఉన్నాయి, అక్కడ స్థలం పోలవరం కాలువ గట్లు ఉన్నాయి, ఇల్లు కట్టలేదు. కోట్ల రూపాయలు మాత్రం ప్రజాధనం అక్కడ మట్టి సర్దినట్టు, తోలినట్టు, ఆ గొయ్యి తీసినట్టు, కప్పించినట్టు కోట్లాది రూపాయలు ప్రజాధనాన్ని గత ప్రభుత్వంలో దోచుకు తిన్నారు. ఇది అందరికీ తెలిసిన వాస్తవం. మరి ఎందుకు అక్కడ కట్టలేదు? గతంలో కట్టలేదు. మళ్ళీ మీరు అదే పోలవరం కాలువ గట్టు మీద నేను 26,000 మందికి ఇల్లు ఇస్తానని మీరు అంటున్నారు. అయితే మీరు చెప్పేది ఏంటంటే, వాళ్ళకి మీకు తేడా ఏంటంటే, వాళ్ళ పోలవరం కాలువ గట్టు మీద స్థలాలు ఇచ్చారు. మీరేం చెప్తున్నారంటే పోలవరం కాలువ గట్టు మీద ఉన్న మట్టి తీసేసి ఆ ఖాళీ భూమిలో స్థలాలు ఇస్తానని మీరు చెప్తున్నారు. చాలా మంచి ఆలోచన. ఇది మీ ఆలోచన కాదు, నాకు తెలిసి వచ్చి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ నవీన్ గారు ఈ పోలవరం కాలువ గట్టి మట్టి తోలకంలో బాగా రుచి మరిగారు. ఇంచుమించు అక్కడ గండేపల్లి మురార్లో అయితే రోజుకి 200-300 లారీలు ఒక 10-15 మిషన్లతో ఇంచుమించు అనేక ప్రాంతాల్లో పోలవరం కాలువ గట్టు మీద నుంచి మట్టి తోలడం వల్ల లారీకి ఎంత వస్తుంది, రోజుకి ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తుంది, మొత్తం ఓవరాల్గా ఎన్ని కోట్ల రూపాయల ఆదాయం వస్తుందో నవీన్ గారికి బాగా ఆదాయం తెలుసు. నాన్నగారు పోలవరం కాలువ గట్టు మీద పెట్టండి, గట్టు మీద మట్టిని మనం సొమ్ము చేసుకోవచ్చు, ఆ స్థలాన్ని పేదలకు పట్టాల కింద ఇవ్వచ్చు అని చెప్పేసి మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన మీరు అమలు చేస్తున్నారు. కానీ ఓకే, మీ అబ్బాయి నవీన్ గారు ఆలోచన అమలు చేశారు. మట్టి అంతా మీరు తోలేశారు, తినేశారు, దోచేశారు. అది పక్కన పెడతారు. Only this time we are. It's Ranagar. And which street? That is the stream also. Team built and all the topics.
I didn't know you rated the process. Take it. So they take up different art form as per the grade and the experiment and as all the way so this graduating batch normally we have this batch out of 18 and we have 4 of them who are pursuing art. Wish. So I'm going to be studying architecture in the UK. You've chosen the toughest field possible. Yeah. Architecture is not easy. You should come back and help us in Andhra Pradesh, in Amravati. Yeah, that's what I We're building planned to do. one-class infrastructure that India diocese is building. She's a Telugu. Oh, no. Gunji? Where in Andhra? So, how many years has it been since your parents moved to you? I was born here. Exactly. Then you're a Canadian. We'll accept you. We were inspired by her painting. We picked that theme for all our graduation paintings. Those impressions, sometimes those impressions, something which is Nice to meet you. So my paragraph is called Fashion in General and for intersectionality, which is the one problems that in those documents. Very good. I'm going to study Urbana Shankar. Which major? Industrial design. Congratulations. Yeah. What's your name? You graduating? My name is So these are all my rooms. Good. You're touching a very important subject that's personal for me. Women empowerment. More than the gender equality. No problem. Plan B in action. Good evening, everyone. Today is not just a graduation ceremony, it is a special moment where memories meet dreams and students here become future leaders. When the school team came to meet me and invite me for this ceremony, what surprised me most was the theme that you chose, which is pioneering possibilities. It says a lot about the students here, the vision that you have. Because this is not just a theme, it's a mindset. It reflects courage, it reflects curiosity. It honestly reflects a generation that is not afraid to ask what's next, and more importantly, why not?
and this is exactly what the world needs today. I would like to acknowledge Brijeji's vision at the Satwa Group, the role that he's played in shaping not just infrastructure but institutions like Greenwood High. Today, Satwa is also becoming part of the growth in the great state of Andhra Pradesh, and that is where I met Neeruji. And she spoke on and on about Greenwood, and she invited me to come. And that is how this connection began, and that is how I have the privilege of standing before all of you here today. And I must say, what I see here today is not merely infrastructure, but what really excites me is institutions like Greenwood High are truly creating global citizens. Standing here also makes me nostalgic. It reminds me of my graduation days at Carnegie Mellon and at Stanford, where I remember those days were filled with dreams, ambition, and a lot of uncertainty in front of me. But one thing I learned, education is not just what you learn, but it is about how you learn to think. And that is something I strongly see here, a system that prepares you not just for exams, but for life. Before I go further, I'd like to ask the young batch here a few questions. Show of hands, how many of you want to be doctors? How many of you want to be engineers? Law graduates? Nice. And how many of you are choosing a career in arts? How many of you want to be politicians? There, India's future is secured. No, whatever path you choose, please remember this. Don't follow trends, follow purpose. Trends change, but purpose will always sustain. Always choose the road less traveled. Many of you see me as a minister today, but my life journey has not been a straight line. The highs have always been very high, and the lows have been extremely low. I first became a minister in the year 2017. I joined Mr. Naidu's third term as Chief Minister as the Panchayat Raj, Rural Development, IT and Electronics Minister. I sat in a room, I took decisions, and I could feel the impact that we had in the remotest villages of Andhra Pradesh. That is the power of responsibility, but life also has its own way of testing you. In 2019, I had the audacity to choose an electoral constituency that my party did not win for almost 40 years. I thought, I'm Lokesh, I'll definitely win. And I lost. That moment could have broken me, but honestly, it has built me. And I have a new definition for fail. I call it first attempt in learning. After that defeat, I took a decision not to step back, but to actually step forward. In 2023, I undertook a Padayatra, which enabled me to really understand my state. Ready? 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 ఫౌండేషన్ స్టోన్స్ సార్ యూఎస్ది కమిషనింగ్ అయిపోయింది సార్ ఆర్డర్ రిలీజ్ చేసాం. కనిపిస్తుంది ఇన్ఛార్జ్ మినిస్టర్
ఇలా ఉంది ఇప్పుడు. చెరువు నుంచి ఇందులో పట్టుకొచ్చి దీన్ని శుద్ధి చేస్తారా? ఏంటి మేడం అన్ని ఫిల్టర్లు ఉన్నాయేంటి? అన్ని లేయర్స్ ఉన్నాయేంటి? ఆ వాటర్ ని ట్రీట్ చేయడానికి వేరేటర్స్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా కవర్ అవుతూ ఒక వీడియో తయారు చేయడం జరిగింది సార్. ఇది చాలా షార్ట్ వీడియో. లోపల దాన్ని ఫిల్టర్ పెట్టి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారు ప్లే చేయాలని చెప్పి కోరుతాం. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ అంతర్వేది ఈ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన కార్యక్రమానికి చేసిన గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, గౌరవ వ్యవసాయ సహకార మరియు మార్కెటింగ్ పాడి అభివృద్ధి మరియు మత్స్యశాఖ మంత్రివర్యులు కింజార పచ్చెన్నాయుడు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గౌరవ శాసనసభ్యులు రాజోల్ నియోజకవర్గం హరిప్రసాద్ గారికి, కలెక్టర్ జిల్లా మెజిస్ట్రేట్ డాక్టర్ మహేష్ కుమార్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులకి, అధికారులకు మరియు టీవీ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఒక ఏరియా అభివృద్ధి చెందాలన్నా అక్కడ చేపట్టాల్సింది కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, అక్కడ ప్రజల జీవితాల్లో ఒక మార్పు తీసుకురావాలి. ముఖ్యంగా మౌలిక వసతులు మెరుగుపరిచి వాళ్ళ జీవితాలకు ఒక అండ భరోసా ఇవ్వాలి. భవిష్యత్తుపై ఒక నమ్మకం కలిగించాలి. అంతర్వేది లాంటి పవిత్ర భూమిలో అభివృద్ధి ఆధ్యాత్మికతతో కలిసి నడవాలి. అదే మన సంకల్పం, ఎన్డీఏ సంకల్పం. ఈ ప్రాంత అభివృద్ధికి, రాజోల్ నియోజకవర్గ అభివృద్ధికి బలమైన సంకల్పంతో పనిచేస్తాం. ఈ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి ఆశీస్సులతో ఈ రోజున మీ అందరి కోసం వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. అందులో జలజీవన్ మిషన్ నిధులతో అంతర్వేది దేవస్థానం, అంతర్వేదికర, పల్లెపాలెం, గొంది గ్రామ పంచాయతీల పరిధిలో 13 గ్రామాలకు చెందిన 30,000 మంది ప్రజల దాహార్తి తీర్చే లక్ష్యంతో 17.33 కోట్లతో నిర్మించిన సమగ్ర రక్షిత తాగునీటి సరఫరా పథకాన్ని మీ అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాం. దీనికోసం 10 ఎకరాల విస్తీర్ణంలో చెరువును అభివృద్ధి చేసి దానికి అనుబంధంగా 3 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి సామర్థ్యం కలిగిన ర్యాపిడ్ సౌండ్ ఫిల్టర్ ప్లాంట్, వాటర్ ట్యాంక్ ని నిర్మించాం. ఈ ప్రాజెక్ట్ ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకొని ఈ వేసవిలోపు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో యుద్ధ ప్రాతిపాదికన పనులు పూర్తి చేశారు. ఈ పథకం కోసం గన్నవరం కాలువ నుంచి పంపింగ్ ద్వారా నీటిని తీసుకొచ్చి చెరువులో స్టోరేజ్ చేయనున్నాం. గతంలో 12 కిలోమీటర్ల దూరంలో అంతర్వేది పాలెం రక్షిత తాగునీటి పథకం నుంచి ప్రాంతానికి తాగునీరు సరఫరా చేసేందుకు ఇబ్బందులు తలెత్తేవి. సుమారు 50 గ్రామాలు దాటి నీరు రావాల్సి ఉండటంతో ప్రజలకి అవసరాలకు సరిపడా నీరు అందేది కాదు. నేను లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనానికి వచ్చిన సందర్భంలో ప్రజలు ఆ రోజు తమ తాగునీటి కష్టాలు చెప్పుకుంటూ వచ్చారు. వినతి పత్రం కూడా ఇచ్చారు. ఆ రోజు ప్రారంభించిన అంతర్వేది కాంప్రహెన్సివ్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై పథకం ద్వారా సమస్యకి ఈ రోజున శాశ్వత పరిష్కారం చూపాం. ఈ వేసవి నీటి కష్టాలు పూర్తిగా సమసిపోని ఉన్నాయి. తీర ప్రాంతం కావడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు గృహ అవసరాలకు వినియోగించుకునేందుకు కూడా పనికొచ్చే పరిస్థితుల్లో లేదు. అంతర్వేది సమగ్ర రక్షిత